ఇవాళ శుద్ధి తగరం శుద్ధి రసవాదానికి ఉపయోగించే తగరం శుద్ధికి ముందు తగరాన్ని కరిగించాలి. ఈ తగరం చాలా మురికిగా ఉంటుంది. దీన్ని శుద్ధి చేయాలంటే మొట్టమొదట ఈ తగరాన్ని 5 రంగులు వస్తూ ఉంటుంది. ఇందులోంచి మెక్కిలు వస్తూ ఉంది చూడండి, ఎంత మెక్కిలు వస్తుందో అట్లా వస్తూనే ఉంటుంది. దాన్ని కొంచెం శుద్ధి చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు ఏదైనా ఒక నువ్వుల నూనె తీసుకోండి, మంచిది. ఆ నువ్వుల నూనె కరిగించిన తగరంలో పోయండి. పోసి దాన్ని కొంచెం తిప్పుతూ ఉండండి. దీంట్లో ఉండే మెక్కలంతా కూడా నువ్వుల నూనె శుద్ధి చేస్తుంది. దీన్ని ఇట్లాగే ఈ నూనె అలాగే మెల్లిగా హీటింగ్ ఇస్తూ దాన్ని అందులో ఉండేటువంటి చెడునంతా తీయటానికి నూనె ఆ మెటల్లోకి వెళ్ళటానికి మనం నూరుతూ ఉండాలి. దాన్ని ఏదైనా ఒక ఐరన్ తీసుకొని నూరుతూ ఉంటే అది మెటల్ లోపలికంట పోయి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇది తీసుకొని ఇది నల్లగా అవుతుంది, కొంతసేపటికి నూనె నల్లగా అవుతుంది. ఈ నల్లగైన నూనెని జాగ్రత్తగా వంచేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ తగరాన్ని పాత్రని రెండింటినీ కూడా బాగా శుద్ధి చేసుకోవాలంటే అట్లా క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు నల్లగా అయింది చూడండి, నూనె కొద్ది బ్లాకిష్ వస్తూ ఉంది. ఆ నూనెని జాగ్రత్తగా వంచేసేయండి. ఓకే, నూనె అంటుకోకూడదు, జాగ్రత్తగా వంచేయాలి. మళ్ళీ కొత్త నూనె పోసుకొని దాన్ని క్లీన్ చేసుకొని కొత్త నూనె పోసుకోవాలి. ఇట్లాగా చేస్తూ ఉండైతే ఒక 5-6 సార్లకి ఒక తగరము మంచి తెల్లగా శుద్ధి అవుతుంది. ఇది మనం రసవాదంలో తగరాన్ని వాడుకునేటప్పుడు ముందు ఈ శుద్ధి చేసుకోవాలి. ఇది దీనివల్ల మనకి టెంపరేచర్ ఏం పెరగటం ఏమి ఉండదు, కేవలం శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి చేసుకొని అప్పుడు మాత్రమే దీన్ని మనం వాడుకోవాలి. ప్రతి వస్తువుని కూడా శుద్ధి చేయవలసిందే. శుద్ధి చేయకుండా చేస్తే వాదము మెటల్ మీదకి వెళ్ళేటప్పటికీ సరిగ్గా వర్క్స్ చేయవు. కాబట్టి ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు పెడతా ఉన్నాను.